హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారికంగా మేనిఫెస్టోలో మరి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలామంది అభ్యర్థులు మరి గత సంవత్సరం ప్రకటించిన అంటే గత ఎన్నికల్లో ప్రకటించినటువంటి ఉద్యోగాలు ఎలాగూ ఇవ్వలేదు. మరి ఈ సంవత్సరం కూడా మేనిఫెస్టోలో ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండానే మరి ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికలకు వెళ్తుంది అనేటువంటి అంశాన్ని అయితే లేవనెత్తడం అయితే జరిగిందండి. సో దానికి స్పందించినటువంటి ప్రభుత్వం కూడా అధికారికంగా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందండి. ఓకేనా. సో మరి దీంట్లో ఏముంది అసలు ఈ మేనిఫెస్టో? మరి గత ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా జస్ట్ మేనిఫెస్టో లాగానే మిగిలిపోతుందా, లేదా వీటిని అమలు చేస్తారా? క్లియర్గానే వివరాలు అయితే చూద్దామండి ఇప్పుడు. ఓకేనా. వీడియో ఎండింగ్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హే గాయ్స్, ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో డిగ్రీ కానీ పీజీ కానీ పూర్తి చేయాలి అనుకున్నటువంటి అభ్యర్థులకు ఒక గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చండి. 95 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆన్లైన్లో డిగ్రీ చేసేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారండి. సో గాయ్స్, ఇది డిస్టెన్స్ డిగ్రీ కాదండి. మీరు సాధారణంగా కాలేజీకి వెళ్ళి చేసినట్లుగానే ఆన్లైన్లో చేయడానికి మరి ఇక్కడైతే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఓకేనా. ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంఏ కావచ్చు, బీకామ్ కావచ్చు. ఓకేనా. సో చాలా మంచి కోర్సెస్ అండి. మరి సోషియాలజీ కూడా ఇక్కడైతే అందిస్తున్నారు. సో మరి ఫీ కనుక చూసినట్లయితే ఎంబీఏకి 51,000 2 ఇయర్స్ గాను, ఎంసీఏకి 65,000 2 ఇయర్స్కి, ఎంఎస్ సోషియాలజీ 54,000 2 ఇయర్స్కి, బీకామ్కి 64,000 2 ఇయర్స్కి అండి. సో చాలా మంచి అవకాశం అండి. రెగ్యులర్ డిగ్రీగా కాలేజీకు వెళ్ళి చేసే దానిలాగానే సేమ్ ఆన్లైన్లో మీ ఇంటి దగ్గర ఉండి డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మరి చాలా అంటే చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కనుక మీరు చేయాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం అండి. అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అయినాయి. విజిట్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ అంటూ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో వెంటనే మీరు కనుక సో గాయస్, యువత ఉపాధి అనే పేరుతో మనకైతే ఈ యొక్క మేనిఫెస్టోలోని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. జాబ్ ఓరియంటెడ్ కరిక్యులం అంటూ ఇక్కడ మనకు తెలియజేశారండి. ఓకేనా. మరి ఏ విధంగా మరి నిరుద్యోగులకు ఇక చూడండి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కావచ్చు, ఇతర అంశాల ద్వారా వీటిని భర్తీ చేస్తామంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ ఏ అంశాలను మరి కవర్ చేయడం జరిగింది, ఏ ఏ ఉద్యోగాలు భర్తీ చేశారంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రామ వార్డు సచివాలయాలు, అంతేకాకుండా వాలంటీర్సు, డిఎస్సి అంట. డిఎస్సి అసలు భర్తీ కాలేదు, మరి ఎప్పుడు ఇచ్చారో తెలియదు ఎవరికి కూడా. అండ్ ఆ వైద్య ఆరోగ్య శాఖలో అయితే చేశారండి. ఓకే. నెక్స్ట్ గ్రూప్ 2 అయితే మొన్న చివరగా అంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయగా 4.5 సంవత్సరాల ఎండింగ్లో మరి అయితే హడావిడిగా గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇచ్చి మరి అంతా ఆగమాగం అయిపోయింది అది కూడా. సో గైస్, మరి ఇవి గత ఎన్నికల భాగంగా మేము చేశామని అయితే చెప్పడం జరిగింది. సో అది ఓకే. మరి ప్రజెంట్ ఏం చెప్తున్నారు? క్రమం తప్పకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 మొదలైన పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించి యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షల నిర్వహణ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకేనా. అంటే సింపుల్గా చెప్పాలంటే చెప్పకనే చెప్తున్నారు, ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ లాగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అయితే ప్రభుత్వము చెప్పడం అయితే జరిగింది అధికారికంగా. మరి గత ఎన్నికల్లోని మరి ప్రకటనలు కనుక గమనించినట్లయితే, సో గైస్, మనకి ప్రతి సంవత్సరము 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ భర్తీ అన్నారు. ప్రతి ఇయర్ ఉద్యోగ క్యాలెండర్ అని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. సచివాలయ ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఆ నోటిఫికేషన్ కోసం అయితే గత సంవత్సరం మొత్తం కూడా వెయిట్ చేశారండి, గత 2 సంవత్సరాల నుండి. చివరికి వాటిని నార్మలైజేషన్ ప్రక్రియ అంటూ మళ్ళీ ఆపడం అయితే జరిగింది. సో అంటే ఈ సంవత్సరము ఏపీపీఎస్ నుంచి విడుదలైనవి చాలా తక్కువ అండి. ఓకేనా. చివరిగా మనకు గ్రూప్ 2 అయితే విడుదల చేయడము జరిగింది. అది కూడా ప్రిలిమ్స్ కంప్లీట్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి అనుకున్నట్లుగా గత ఎన్నికలలో భాగంగా చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేరాయా అంటే, సో కొన్ని పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేశారనుకుందాం. వాటి గురించి మనం అవసరం లేదండి, మనం వాటి జోలికి వెళ్ళొద్దు. మరి ఉద్యోగాల గురించి చూసినట్లయితే ఒక జూనియర్ అసిస్టెంట్ రావడం జరిగింది. పోలీసు ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఒక్కసారి విడుదల చేశారు. అవి కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు కోర్టు కేసు ద్వారా అవి కూడా అలాగే ఆగిపోయాయి. అసలు ఫిల్ చేస్తారా లేదా అనేది కూడా ఇంకా తెలియనటువంటి పరిస్థితి. నెక్స్ట్ గ్రూప్ 1 ఇచ్చారు. ఓకే. గ్రూప్ 2 కూడా
చివర్లో ఎండింగ్లో ఇచ్చారండి. యాక్చువల్గా గ్రూప్ 2కి చాలామంది ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి దానికోసం వెయిట్ చేశారు. యాక్చువల్గా ఒక 1 ఇయర్ ముందు విడుదల చేసి ఉంటే చాలా బాగుండేది, చాలామందికి బెనిఫిట్ అయ్యేది. నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయాలు 15,000కు పైగా ఖాళీలు ఉన్నాయి, వాటిని కూడా విడుదల చేస్తామంటూ చెప్పారు. కానీ చివరికి వచ్చేసరికి మళ్ళీ వాటిని కూడా నార్మలైజేషన్ చేసి అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో కలిపేశారండి. సో ఈ విధంగా అయితే జరిగింది. మరి నెక్స్ట్ కూడా గెలిస్తే మేము క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తామని అయితే ప్రజెంట్ చెబుతుందండి ప్రభుత్వము. మరి వీటిని ఎంతవరకు నమ్మొచ్చు అనేది ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి తెలుసు. సో చూద్దాం మరి ఏం చేస్తుంది అనేది. ప్రతి గవర్నమెంట్ కూడా ఈ విధంగానే చేస్తుంది, నిరుద్యోగులను మభ్యపెట్టడం తప్ప ఏమి కూడా చేయడం లేదు. బట్ మీ ఓటు అనేది చాలా చాలా విలువైనది ఫ్రెండ్స్. ఆలోచించి సరైన నాయకుడిని ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో గైస్, ఇది అప్డేట్. మరి దీనిపైన మీ అభిప్రాయం, ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని కంప్లీట్గా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.